ఈ ప్రపంచం నీకేం చెప్తుంది అనేది కాదు. నువ్వు నీకేం చెప్పుకుంటున్నావు అన్నది ముఖ్యం. ఇది ఎవరి కోసమో కాదు. ఇది కేవలం నీ కోసం. మన కోసం మనం. ప్రతిరోజు ఒక ఆలోచన, నీ జీవితానికి ఒక దిశ. ఇక్కడే మొదలవుతుంది. వెల్కమ్ టు అవర్ న్యూ సెగ్మెంట్, నీ జీవితం నీ నిర్ణయం. ఈ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నాతో ఎక్కువగా డిస్కస్ చేసే ఒక టాపిక్, లేదా నన్ను ఈ విషయం చాలామంది అడుగుతూ ఉంటారు, ఏ పర్సనల్ సెట్టింగ్స్లో అయినా, లేదా నేను జనరల్గా మెంటరింగ్ చేసే నా మెంటీస్ అయినా సరే ఈ క్వశ్చన్ జనరల్గా అడుగుతూ ఉంటారు. దాని గురించే మన ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో అదేంటంటే, అది రెస్పెక్ట్ గురించిన క్వశ్చన్. అసలు ముందుగా మన వాల్యూని ఎలా పెంచుకోవాలి, రెస్పెక్ట్ మనం అడగకుండానే ఎదుటి వాళ్ళ నుంచి ఎట్లా దాన్ని గెలుచుకోవాలి అనేది ఒక జనరల్ క్వశ్చన్. యూజువల్గా నన్ను అడిగే దాంట్లో అసలు ఎలాగా ఒక మన వాల్యూని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాంట్లో మన క్రెడిబిలిటీని, మన వాల్యూని ఎలా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరైనా సరే పక్క వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు? ఏదైనా అవసరం ఉంటేనే, అంతే కదా. అవసరమైన వాళ్ళతోనే అందరూ బాగా మాట్లాడతారు. సో అవసరం అంటే వాళ్ళు వాల్యుబుల్, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అయినా ఆ పర్టికులర్ మనిషికి వాళ్ళు వాల్యుబుల్ అని నమ్మితేనే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇచ్చి, ఎక్కువ వాల్యూ ఇచ్చి మాట్లాడతారు కదా. సో ఇలాంటి రెస్పెక్ట్ మనం ఎప్పుడు ఇవ్వమని అడుగుతామా? అడగలేము. రిక్వెస్ట్ చేస్తే రాదు, రీజనింగ్తోనూ రాదు, డిమాండ్ చేసామా ఉన్నది కూడా పోతుంది, అస్సలు రాదు. కాబట్టి మీ విలువ పెరిగితే గౌరవం ఆటోమేటిక్గా అదే వెతుక్కుంటూ వస్తుంది. అలా రెస్పెక్ట్ మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే కొన్ని పాయింట్స్ని మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది, మీరు అతిగా అందుబాటులో ఉంటున్నారేమో చెక్ చేసుకోండి. ఇది వినటానికి కొంచెం కఠినంగా, కాస్త హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇది నిజమే. ఎప్పుడూ అందుబాటులోనే ఉండే వాళ్ళని ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోరు. ముందు మీ టైంకి మీరు వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి కాల్కి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. అలాగే మీకు వచ్చిన ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లైస్ పంపించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం మీరే కావాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలా ప్రతిదానికి అందుబాటులో ఉండటం వల్లనే మీ విలువ తగ్గించుకుంటున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లైనా అసలు నో చెప్తున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. లేక మీ టైంని, ఎఫర్ట్స్ని సాక్రిఫైస్ చేసి మరీ అందరికీ పనులు చేసి పెడుతున్నారా? ఒక ఎస్ యాటిట్యూడ్ ఉండటం మంచిదే, అలా అని ప్రతిసారి ఎస్ అని చెప్పడం మంచిది కాదు. అది ఒక వీక్నెస్గా భావిస్తారు మన చుట్టుపక్కల వాళ్ళు. మీకు ఇష్టం లేకపోతే నో చెప్పండి. మీకు పక్క వాళ్ళు లిమిట్స్ దాటినట్టు అనిపిస్తే వెంటనే నో చెప్పండి. ఎస్పెషల్గా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని టచ్ చేసేలా ఎవరైనా మాట్లాడితే వెంటనే, అసలు సెకండ్ ఛాన్స్, సెకండ్ థాట్ లేకుండా వెంటనే నో చెప్పడం నేర్చుకోండి. అలా చాలా వాటికి నో చెప్పడం కష్టమే అవుతుంది. మనెవరికి కూడా అలా నో చెప్పడం అలవాటు ఉండదు. ఎస్పెషల్గా మన కన్జర్వేటివ్ బిహేవియర్లో మన పేరెంట్స్ కూడా మనకు అదే నేర్పిస్తారు. ఇనీషియల్గా కొంచెం కష్టం అవుతుంది, పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనే డౌట్ కూడా వస్తుంది. నో చెప్పగలిగినప్పుడే మీ గురించి వై అనే థాట్ పక్కవారిలో మొదలవుతుంది. ఆటోమేటిక్గా మీ చుట్టుపక్కల వారికి మీ గురించిన ఒక కొత్త అంచనా వస్తుంది. రెస్పెక్ట్ గెలుచుకోవడానికి ఇది టాప్ కాంట్రిబ్యూటర్. నెక్స్ట్ పాయింటర్ ఏంటంటే, ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుందా అనే విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ మాట్లాడే వాళ్ళని కాదు, అవసరమైనప్పుడు మాట్లాడే వాళ్ళనే ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు చెప్పేది వింటారు. అంటే మాటలు తక్కువ, ఇంపాక్ట్ ఎక్కువ అన్నమాట. అలాగే ఒక్కసారి ఏదైనా మాట చెబితే దానికి కట్టుబడి ఉండాలి. ఇలా చేయటం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఎంత మాట్లాడుతున్నారు, మీ మాట తీరు ఎలా ఉంది అనే దాని మీదే మీ వాల్యూ నిలబడి ఉంటుంది. నెక్స్ట్, మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నారా? ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ కోపం, భయం, గిల్టీ కాన్షియన్స్ ఇలాంటివన్నీ మీ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇలాంటివి ఇంత స్ట్రాంగ్ ఎమోషన్స్ అయినప్పుడు తరచూ ఇలాంటి ఎమోషన్స్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటే మీ మీద వాళ్ళకున్న ఇంప్రెషను ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఆలోచించండి. ప్రతి మాటకు రియాక్ట్ అవ్వద్దు. చాలాసార్లు నిశ్శబ్దంగా ఉండటమే ఒక మంచి రెస్పాన్స్ అవుతుంది, ఒక తెలివైన రెస్పాన్స్ అవుతుంది.
ఒక బలమైన రెస్పాన్స్ అవుతుంది. దీని గురించి మీరు ఆలోచించండి. క్లారిటీ. నెక్స్ట్ పాయింట్ క్లారిటీ. మీ రిక్వైర్మెంట్స్ని, మీకు కావాల్సిన విషయాల్ని మీరు క్లారిటీగా పక్కన వాళ్ళతో చెప్పగలుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఏం కావాలో మీరే చెప్పలేకపోతే ఇతరులు ఎట్లా ఊహిస్తారు? క్లారిటీ లేకపోతే మీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. బలంగా మాట్లాడటం నేర్చుకోండి. అలాగనే అరవక్కర్లేదు. మీరు మాట్లాడే పాయింట్ బలంగా చెప్పడానికి ప్రాక్టీస్ చేయండి. వీలైనంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడండి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనేది కాసేపు పక్కన పెట్టడానికి ట్రై చేయండి. సాఫ్ట్గా మాట్లాడటం అంటే స్పష్టత లేకపోవడం మాత్రం కాదు. మనలో చాలామందికి టఫ్ వాయిస్ ఉండకపోవచ్చు. అలాగని చెప్పి మనం అంత వీక్ కమ్యూనికేటర్స్ కూడా కాదు. కాబట్టి పక్కన వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేసి మనకు కావాల్సిన దాని మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో క్లారిటీ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ పైన చెప్పిన 5 టిప్స్తో పాటు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఇంకొక బోనస్ టిప్ని మనం షేర్ చేసుకుని ఈ ఎపిసోడ్ని ఎండ్ చేద్దాం. ఆ బోనస్ టిప్ ఏంటంటే, మీ యాక్షన్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా లేదా? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని చెక్ చేసుకోండి. పక్కన వాళ్ళని బ్లేమ్ చేయటం చాలా ఈజీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమే కష్టం. రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళని ఈ ప్రపంచం ఆటోమేటిక్గా గౌరవిస్తుంది. మీ సిచ్యువేషన్ మీ చేతుల్లోనే ఉంది. మీ డెసిషన్ కూడా మీ చేతుల్లోనే ఉంది. బాధ్యత ఉన్న చోటే విలువ పెరుగుతుంది, విలువ ఉంటుంది. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో ప్రపంచం కూడా అలాగే మిమ్మల్ని పర్సీవ్ చేస్తుంది, అలాగే ట్రీట్ చేస్తుంది. మీ వాల్యూని మీరే తగ్గించుకుంటే పక్క వాళ్ళు దాన్ని ఇంకా తగ్గించేస్తారు. కాబట్టి రెస్పెక్ట్ కావాలంటే మాత్రం ముందుగా మీ జీవితాన్ని, మీ స్థానాన్ని పెంచుకోండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతారు. సో అదండి ఈరోజు ఎపిసోడ్. నీ జీవితం నీ నిర్ణయం అనే ఈ కొత్త సెగ్మెంట్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు చెప్పుకున్న టాపిక్ కానీ దాంట్లో కంటెంట్ పాయింటర్స్ మీకు బాగా ఎంతో కొంత రిలేట్ అయినాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్లో కలుసుకునేదాకా కీప్ మేకింగ్ కనెక్షన్స్ విత్ యువర్ రూట్స్. దిస్ ఈస్ యువర్ హోస్ట్ Gayatri Govindarajo signing off. See you next time.